వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లో వేకెంట్గా ఉన్న 100 జూనియర్ ఆఫీసర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా బిఎస్ఎన్ఎల్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 21 సర్కిల్లో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో మనము అన్ని సర్కిల్స్కి కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఈ జాబ్కి గన సెలెక్ట్ అయితే మన రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ ఉంటుంది. అండ్ శాలరీ అప్ టు మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి 50,000 నుంచి 55,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. నియర్లీ 4 సంవత్సరాల తర్వాత మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి ఈ జూనియర్ ఆఫీసర్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడే ఈ జాబ్స్ను సాధించడానికి మీరు ప్రయత్నించండి. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, అండ్ కొన్ని అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది మనం ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత. దానికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైమ్ డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ నుంచి జూనియర్ ఆఫీసర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఇతర వివరాలు తెలుసుకునే ముందు మనం సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ గురించి తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడే వీళ్ళు 6 లక్షల రూపాయలకి మనం బాండ్ అనేది వాళ్ళకి రాసి ఇవ్వాలి. ఎందుకు ఇది అంటే, మేము ఈ బిఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికామ్ ఆఫీసర్గా మేము జాయిన్ అయిన తర్వాత మేము టోటల్గా 5 ఇయర్స్ పాటు, ఓకేనా, 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఇందులో జాబ్ చేస్తాము. ఒకవేళ మధ్యలో మేము వెళ్ళిపోవాలి అంటే మాత్రం యాజ్ పర్ బాండ్ ప్రకారం 6 lakhs రూపీస్, 6 లక్షల రూపాయలను మేము కట్టేసి వెళ్తాము అనేది ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ యొక్క సారాంశం. కాబట్టి మీరు ఆల్రెడీ ఈ జాబ్ కంటే మంచి జాబ్స్కి సెలెక్ట్ అయ్యి కాల్ లెటర్స్ కోసం కానీ అపాయింట్మెంట్ లెటర్స్ కోసం కానీ వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్ని స్కిప్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మధ్యలో వెళ్ళిపోవాలంటే మాత్రము 6 లక్షల రూపాయలు పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చూసుకొని మీకు విల్లింగ్ అయితే ఇంకా నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇక మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ని మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అనవచ్చు. 2 ఇయర్స్ ట్రైనింగ్ అంటే ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ అనేది పర్మనెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి ట్రైనింగ్ కూడా ఉంటుంది. మనం జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మొదట ఫేజ్ 1 ట్రైనింగ్ ఉంటుంది. ఇది 10 వారాల పాటు ఉంటుంది. దాని తర్వాత 4 వారాలు, 1 నెల రోజుల పాటు ఫీల్డ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత 6 వారాలు ఫేజ్ 2 ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్లో మీకు శాలరీ ఇవ్వరు, స్టైఫండ్ అనేది ఇస్తారు. యాజ్ పర్ బిఎస్ఎన్ఎల్ రూల్స్ ప్రకారం మీకు ట్రైనింగ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ప్రొబేషన్ పీరియడ్లోకి ఎప్పుడైతే వస్తారో అప్పటి నుంచి మీకు ఫుల్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, సో ఈ ట్రైనింగ్లో కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మేము జాబ్కి సెలెక్ట్ అయిపోయాము, ఇంకా ట్రైనింగ్లో ఏముందలే, ట్రైనింగ్ కూడా అయిపోతుంది అని. ఫ్యూచర్లో సీనియారిటీ లిస్ట్ తయారు చేసేటప్పుడు మీకు ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల్ని 60%కి తీసుకుంటారు. అండ్ ట్రైనింగ్లో ఏదైతే ఉందో దాన్ని 40%కి తీసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ట్రైనింగ్ పీరియడ్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఫ్యూచర్లో సీనియారిటీకి ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అంటే, మనం జూనియర్ టెలికామ్ ఆఫీసర్ అనేటువంటి జాబ్కి సెలెక్ట్ అయితే
నియర్లీ 50,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి, సిటీలో వర్క్ చేస్తున్నామా, టౌన్లో వర్క్ చేస్తున్నామా, రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి మనకి హౌస్ రెంట్ అలవెన్స్లో కొద్దిగా తేడా ఉంటుంది. సో 50 నుంచి 50,000 మధ్యలో మనకి శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, మనకి టోటల్గా 21 సర్కిల్స్లో ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అని. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మొత్తం 21 సర్కిల్స్కి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఏ సర్కిల్ ఫస్ట్ కావాలి అనేది చూసుకొని ప్రిఫరెన్స్ అనేది మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఎవరికి? అన్రిజర్వ్డ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ క్రీమీ లేయర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 30 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. క్యాస్ట్ని బట్టి అది మారుతుంది. అలాగే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది నిన్న రిలీజ్ చేశారు. 26/5/2026 తేదీన రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ అనేది మనకి ఓపెన్ మార్కెట్ ద్వారా ఫిల్ చేస్తున్నారు. ఓపెన్ మార్కెట్ అంటే బయట నిరుద్యోగులు మనం ఎవరైతే ఉన్నారో మన దగ్గర అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారన్నమాట. ఇది ఇంటర్నల్ నోటిఫికేషన్ కాదు. చాలామంది బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అని అనుకుంటుంటారు. ఇది బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి కాదు, లిమిటెడ్ రిక్రూట్మెంట్ కాదు. ఇది ఓపెన్ మార్కెట్ అంటే బయట నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 4/6/2026 తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చి 3/7/2026 తేదీ వరకు అప్లికేషన్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ అనేది మనకి 4వ తేదీ 7వ నెల ఇస్తారు. అండ్ మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఆగస్ట్లో ఉంటుంది అని ఇచ్చారు, కానీ ఇది డేట్ అయితే ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు. మనకి హాల్ టికెట్స్ రిలీజ్ చేసినా లేదా ఎగ్జామినేషన్ డేట్ వచ్చినా ఏదొచ్చినా కూడా నేను మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అందులో జాయిన్ అవ్వండి. ఇక సర్కిల్ వైజ్గా వేకెన్సీస్ చూసుకుంటే టోటల్గా దేశవ్యాప్తంగా 21 సర్కిల్స్లో నోటిఫికేషన్ ఇచ్చారు. సర్కిల్ వైజ్గా మనకి ఇక్కడ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేవలం 1 పోస్టు మాత్రమే ఉంది. అండ్ తెలంగాణలో 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. చాలామంది ఇక్కడ నిరుత్సాహపడిపోయి మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు కదా, ఇక ఎందుకులే దీనికి అప్లై చేయడం అనుకుంటూ ఉంటారు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మీకు ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం 21 సర్కిల్స్లో ఎక్కడైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మొత్తం 21 సర్కిల్స్కి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. సో మన రాష్ట్రంలో వేకెన్సీ లేకపోతే ఏంటి, వేరే రాష్ట్రంలో ఉన్నాయి కదా, అక్కడైనా సరే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. కర్ణాటకలో ఎక్కువగా 26 ఉన్నాయి, అలాగే కేరళలో ఉన్నాయి. ఈ విధంగా మనకి వివిధ రాష్ట్రాల్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నటువంటి సర్కిల్స్ని కూడా మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అక్కడ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అప్పుడు సర్కిల్ టు సర్కిల్ ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు మీరు మన ప్రాంతానికి బై ట్రాన్స్ఫర్స్ ద్వారా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇక ఇక్కడ చూడండి, నేను చెప్పిన విధంగా మొత్తం అప్ టు 21 సర్కిల్స్కి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ అనేది మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి సెలక్షన్ అనేది సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అనేది చేస్తారు. ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్లో 3 పేపర్లు మనకి ఉంటాయి. ఏంటి ఆ 3 పేపర్లు అంటే, ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 1, అలాగే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 2, మూడవది వచ్చి జనరల్ ఎబిలిటీ టెస్ట్. సో మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్ 1 వచ్చి మనకి 200 మార్కులకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. స్ట్రీమ్ 2 వచ్చి మనకి 200 మార్కులకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనేది మనకి 80 మార్కులకి 20 క్వశ్చన్స్. టోటల్గా 480 మార్కులకి 120 క్వశ్చన్స్తో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. టోటల్గా 3 hours మనకి ఎగ్జామినేషన్ టైమింగ్ అనేది ఇస్తారు. ఓన్లీ ఒక షిఫ్ట్లో మాత్రమే ఈ 3 సెక్షన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సింగిల్ పేపర్ ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ చేస్తారు, అది మీరు గమనించాలి. ఇక ఇందులో మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే మనకి రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 35% అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 40% మార్క్స్ తెచ్చుకుంటే ఇందులో మీరు మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం అన్నమాట. ఫైనల్ సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే, ఫైనల్ సెలెక్షన్ అనేది మెరిట్ లిస్ట్ అనేది మనకి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ఆధారంగా 3 పేపర్లలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనకి
సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు 2,000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని అప్లికేషన్ అనేది చేసుకోండి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ కానివ్వండి, డిగ్రీ కానీ టెలికమ్యూనికేషన్స్లో లేదా ఎలక్ట్రానిక్స్లో లేదా రేడియో లేదా కంప్యూటర్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్, ఈ స్ట్రీమ్స్ ఏవైతే ఇచ్చారో, బ్రాంచెస్ ఏవైతే ఇచ్చారో వీటిలో మీరు డిగ్రీ కానీ బీటెక్లు కానీ కంప్లీట్ చేస్తుంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కానీ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. పైన తెలిపినటువంటి స్ట్రీమ్స్ ఉన్నాయి కదా 7, వీటిలో ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సిటీస్ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తెలంగాణలో మనకి హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా టోటల్గా 27 ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. మీకు ఎక్కడ దగ్గరగా ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అంటే అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు ఆ ఎగ్జామ్ సెంటర్ని మీరు చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.